ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న శ్రీకృష్ణ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్పై వినియోగదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం వచ్చిన కస్టమర్లను కేవైసీ లేదని, స్టాక్ లేదని చెప్పి తిరిగి పంపిస్తున్నారని అంటున్నారు. మరోవైపు గ్యాస్ గోదాంలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద శ్రీకృష్ణ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పనితీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరె గ్రామంలో జరిగిన 2 నెలల పసికందు హత్య ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రజక వృత్తిదారుల సంఘం నాయకులు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. కేసులో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో భాగంగా రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఖాళీగా ఉన్న ఇంటికి ఏకంగా 1.99 కోట్ల కరెంటు బిల్లు రావడం సంచలనంగా మారింది. సామర్లకోటం టిట్కో కాలనీకి చెందిన మహిళకు ఆన్లైన్లో ఈ భారీ బిల్లు రావడంతో ఆమెతో పాటు స్థానికులు కూడా షాక్కు గురయ్యారు. ఇది సాంకేతిక లోపమా లేక అధికారుల నిర్లక్ష్యం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా దేవరకొండలో గిరిజనుల సాంప్రదాయ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గన్యతాండా పరిధిలో వేలాది ప్రజలు పాల్గొని రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కాళ్లకు గజ్జలు, తలకు రుమాలు ధరించి చేతులు గొడుగులతో చేసే సాంప్రదాయ నృత్యాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా వన్నీ మండలం కూనిపూర్ గ్రామంలో చిరుత సంచారం భయాందోళన సృష్టిస్తుంది. మేకల మందపై జరిగిన దాడిలో కొన్ని మేకలు మృతి చెందగా మిగతా మేకలు పరిగెత్తి తప్పుకున్నాయి. గతంలో కూడా ఇలాగే ఘటనలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులు భయాందోళన ఉన్నారు. గ్రామ ప్రజలు అటవీ బోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని దొంగ ఎంకేపల్లి గ్రామంలో సంజీవ స్వామి ఆలయం భూములపై వివాదాలు వెలువెత్తుతున్నాయి. ఆలయ భూములను అక్రమంగా మార్చుకున్నట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని పరిగి మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి చెప్పారు. ఆయన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరియు తప్పుడు ఆరోపణలకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠారావుపేటలో దర్గా ఉరుసును చోటు చేసుకున్న చిన్న వివాదం పెద్ద హింసాత్మక ఘటనకు మారింది. నల్లగుట్టపల్లె సర్పంచ్ కుమారుడు మరో కొందరు స్థానికులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రామాపురం ఎస్ఐ అధికారులు ఎవరైనా పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి జాతర వైభవంగా కొనసాగుతుంది. పెద్ద రథోత్సవం సందర్భంగా భక్తజన సందోహం ఏర్పడింది. స్వామివారిని ఊరేగించిన రథానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భక్తులకు ప్రత్యేక ఆనందం కలిగించారు. శ్రీ సత్యసాయి జిల్లా నవాబుకోటలో విషాద ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల నివారణ కోసం పొరుగు రైతు వెంకటేష్ తన వేరుశెనగ తోట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రమణ అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉత్కంఠభరితంగా సాగాయి. బ్రేత్ అనలైజర్ టెస్టుల సందర్భంగా కొందరు వాహనదారులు పోలీసులకు వింత అనుభవాలను పరిచయం చేస్తూ అమ్మతోడు నాన్నతోడు మేం తాగలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. తనిఖీలకు సహకరించకుండా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మందుబాబులపై ఎస్ఐ కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరగడానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులు స్వాగతం ఇచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సందడి చేశారు. పాఠశాలలోని కిచెన్, బియ్యం, కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఆహారంలోని పోషక విలువలపై ప్రశ్నలు వేయడమే కాకుండా వార్షిక పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని సంతకొల్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా తాతల కాలం నాటి అరుదైన సాంప్రదాయం సందడి చేస్తుంది. తమ కోరికలు నెరవేరేందుకు కృతజ్ఞతగా పురుషులు, మహిళలు వేషధారణలు రతి మన్మధులను దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఏటా హోలీ వేళ భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ వినూత్న వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తీరును నిరసించేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఐ దురుసుగా ప్రవర్తించాడని ఉన్నతాధికారులు స్పందించిపోవడంతో ఈ దీక్షలకు న్యాయవాదులు పూనుకున్నారు. స్థానిక నాయకులను సస్పెండ్ చేయాలని, న్యాయవాదులకు తక్షణ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మారీ టైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తనపై కార్యకర్తలు చూపుతున్న అపారమైన అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన దామచర్ల సత్య భవిష్యత్తులోనూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బాణసంచా పేలుళ్ల ప్రమాదాల నివారణకు ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అసెంబ్లీలో అగ్నిమాపక సేవల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రమాదాలకు కారణమైన నిర్వాహకుల ఆస్తులను జప్తు చేసి ఆ మొత్తాన్ని బాధితులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల పెరుగుదల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే భవనాలను సీజ్ చేసేలా చట్టంలో కీలక మార్పులు చేసినట్లు వంగలపూడి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు 6,000 కోట్లతో కొత్త సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 200కు పైగా ప్రాంతాల్లో 33/11 kV సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. వేణుగోపాలపురం సబ్స్టేషన్ను 2027 మార్చిలోపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానంగా మంత్రి గొట్టిపాటి తెలిపారు. రోడ్ల విస్తరణలో అడ్డంగా ఉన్న వృక్షాలను నరికివేయకుండా వాటిని తిరిగి నాటేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వెల్లడించారు. 100 ఏళ్ల నాటి చెట్లను కాపాడుకోవాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తిరుమల లడ్డు కల్తీపై మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్న సమయంలో వైకాపా సభ్యులు అడ్డుపడడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నివేదికలన్నీ కల్తీని ధృవీకరిస్తున్న ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని, గత పాలనలో అక్రమాలు జరిగాయని ఆనం విమర్శించారు. సభ్యుల నిరసనల మధ్య చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై రెండో అప్పీలు విచారించే అధికారం కమిషనర్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొత్తపేటకు చెందిన ఆస్తి వివాదంలో కలెక్టర్ ఉత్తర్వులను కమిషనర్ జోక్యంతో మార్చడం చెల్లదని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ వివాదాన్ని సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తూ గతంలో కలెక్టర్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తూ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. హైడ్రా ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల ఇళ్లను కూల్చుతూ అరాచకాలకు పాల్పడుతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగోల్లోని ఎస్టీపీని పరిశీలించిన ఆయన ప్రభుత్వం చెబుతున్నట్లు 1.50 లక్షల కోట్ల అవసరం లేదని, కేవలం 16,000 కోట్లతోనే మూసి సుందరీకరణ చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేపట్టే బాధ్యత తమకు అప్పగించాలని, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాజ్యసభకు వెళ్లాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు సిద్ధమైన ఆయన త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. 2 దశాబ్దాల పాటు తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు నితీష్ సంకేతాలిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి న్యూయార్క్ ట్రేడ్ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో విధించిన భారీ సుంకాలను సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేయగా తాజాగా ఆ సొమ్మును దిగుమతిదారులకు తిరిగి చెల్లించాలని జడ్జి రిచర్డ్ ఈటన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అట్మాస్ ఫిల్టరేషన్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు లిక్విడేషన్ ప్రక్రియ పూర్తయిన వస్తువులపై కూడా సుంకాలను తిరిగి చెల్లించాలని కస్టమ్స్ అధికారులను ఆదేశించింది.
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల ప్రభావంతో బంగారం ధరలు గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో నిన్నటి ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై సుమారు 10 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. దీంతో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,500 వద్ద ట్రేడ్ అవుతుండగా 22 క్యారెట్ల ద్వారా 1,50,790 వద్ద, 18 క్యారెట్ల ధర 1,23,370 వద్ద కొనసాగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీలు నేడు కనిష్టాల వద్ద కొనుగోలు మద్దతుతో కోలుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్ల మేర దూసుకెళ్లగా ప్రస్తుతం 273 పాయింట్ల లాభంతో 79,389 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సైతం 90 పాయింట్లు పెరిగి 24,570 వద్ద కొనసాగుతుంది.